అమ్మ, ఇక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? పరిహారాన్ని కనుక గమనించినట్లయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వరకు ప్రతి వారు తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, దాంతోపాటు ఈరోజు సమయము ఆసక్తి అన్నీ ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున శివుడికి సంబంధించిన శ్లోకాలు, అష్టకాలు, అష్టోత్తరాలు, నామస్మరణ, అంతేకాకుండా శివాలయ సందర్శన మొదలైనవన్నీ చేయడం బట్టి కూడా విశేషమైన మీకు లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులు దక్షిణామూర్తికి సంబంధించిన శ్లోకాన్ని పఠించడం బట్టి విద్యాపరమైన అభివృద్ధి, దాంతోపాటు మానసిక వికాసం, మనోధైర్యం మొదలైనవన్నీ రావడానికి అవకాశం ఉంటుంది. గోచారిచ చెప్పుకునే ఫలితాల్లో, ప్రతిరోజు చెప్పుకునే ఫలితాల్లో ఈ రోజు ఫలితాన్ని ఆ రోజు చూసుకుంటున్నప్పుడు ఈ రకమైన స్వల్పమైన సమస్యలు ఏదైనా ఉన్నా కూడా ఈ స్వల్ప సమస్యల్ని అధిగమించడానికి ఈ రకమైన శ్లోకాలు పఠించడం కానీ, లేకపోతే ఆ రోజు చెప్పిన దేవాలయ సందర్శన చేయగలిగితే అది కూడా మంచిదే. దానికి కూడా అవకాశం అయితే మీ ఇష్టదేవత ప్రార్థన అయినా చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి మనోధైర్యం, ఆధ్యాత్మిక వృద్ధి అన్ని విధాలా విజయం సాధించడానికి, ఆటంకాలు తొలగడానికి అవకాశం పెరిగే అవకాశాలు మనకి కనబడుతున్నాయి.